నా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవము గల దేవ, జీవదేవ, మారని మార్పు చెందని దేవ, యుగ యుగములు సజీవుడైన తండ్రి, మీకు ప్రియమైన కుమారుడును మాకు ప్రియమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామం పేరిట వందనములు, స్తుతులు, స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపడుస్తున్నాం. ప్రేమించి మీ ఉచితమైన విశేషమైన కృప చొప్పున మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క శుభదినంలోనికి, పరిశుద్ధమైన పునరుద్ధాన దినంలోనికి మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టిన మీ ప్రేమను బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, బేతనియా ప్రార్థనా మందిరంలో మీ కృపంతటిని బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పితరుడు దైవజనుడు తాను సెలవిస్తూ వచ్చినట్లుగా సజీవులే కదా నీ నామమును స్తుతించేదారు, ఈ దినము నేను సజీవునై నేను స్తుతించుచున్నాను అని పలుకుతూ వచ్చినట్లుగా దేవా, మిమ్మల్ని స్తుతించుటకు మమ్మల్ని కూడా నేటి శుభదినంలో, పరిశుద్ధమైన పునరుద్ధాన దినంలో సజీవులుగా ప్రవేశపెట్టిన మీ ప్రేమను బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూపించి సహాయం చేయండి. మీ ప్రజలందరూ చేరి వచ్చి మేమందరం కలిసి దేవా, మా హృదయపూర్వకమైన స్తుతి ప్రశంసలు మీకు చెల్లించినట్లుగా పరిశుద్ధమైన బలలో, పరిశుద్ధమైన విధానంలో పాలిభాగం పొందినట్లుగా కావలసినటువంటి మీ కృప, మీ సహాయమును మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. శత్రువు యొక్క ప్రతి కార్యమును, ప్రతి తంత్రమును లయపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శత్రువు కార్యములను, తంత్రమును లయపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలమైన మాతో కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి దేవా, మీ పాపుడు, మీ స్పర్శ మేము సంపూర్ణంగా అనుభవించడానికి కావలసినటువంటి మీ కృపను మహిళల కుమరింప చేయమని ప్రార్థిస్తున్నాం. శిలువలో మా నిమిత్తమే మీరు చిందించిన అమూల్యమైన ప్రశస్తమైన రక్త ధారలను కోరుకుంటూ మాటల్లో, వాయిద్యములలో కావలసిన మీ కృప మాకు దయచేయండి. అవసరమైన మాటలు ఆరాధన కొరకై, అవసరమైన మాటలు వల్ల కొరకై మాకు అనుగ్రహించి మహిమ పొందుతున్నామని ప్రభు దినపరచులు అంతా మీ మహిమ కొరకై జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాత సంఖ్య 70. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశలమందు, ఆకాశ విశలమందు
ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పూరాధ్వనితో ఆయన స్తుతించుడి, పూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సన్నకంతుల సితారతోను సన్నకంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాద్యములతోను తంతి వాద్యములతోను ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పిల్లన గోవుల చల్లగనూరి పిల్లన గోవుల చల్లగనూరి ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. రోగుతాళములతో ఆయన స్తుతించుడి, రోగుతాళములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళములతో గంభీర తాళములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులే యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులే యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పాట సంఖ్య 211 209 స్తుతింతు స్తోత్రించు. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమ పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము
కొరకై సిలువలో సమర్సితివి మా ప్రభువా మా కొరకై సిలువలో సమర్సితివి మాదు రక్షణ కొరకై మాదు రక్షణ కొరకై రక్తమును కాచిన రక్షకుడా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మ ప్రియుని మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మ ప్రియుని ప్రియమాగు కాపరులన్ ప్రియమాగు కాపరులన్ ప్రియమాన మార్కొసగిన తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరిశుద్ధ జనముగా నిర్దోష ప్రజలనుగా పరలోక తనయులుగా పరలోక తనయులుగా పరమా కృపతో మార్చిన దేవ స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనమును పరిపూర్ణంబుగా కలుగా పరిపూర్ణంబుగా కలుగా పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రభు యేసు క్రీస్తులో పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదములన్ ప్రతి ఆశీర్వాదములన్ రాపుగను సగిన పరమా తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము ఎల్లరిలో జీవజలం కొల్లగా పారునట్లు ఎల్లరిలో జీవజలం కొల్లగా పారునట్లు
హల్లెలూయా స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము. పాట సంఖ్య 248 246 248 246. నా కొరకే అని చేసిన యేసు నాకు ఇంకా భయం లేదు. నా కొరకే అన్నీ చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసినందులకు నా కొరకై అన్నీ చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీ చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో. క్షామమందు ఏలీయాకు అప్పగించెను. క్షామం తెచ్చి ఏలీయాను ఆశీర్వదించెను. క్షామమందు ఏలీయాకు అప్పగించెను. క్షామం తెచ్చి ఏలీయాను ఆశీర్వదించెను. క్షామం తీరే వరకు ఆవేగవరలి. క్షామం తీరే వరకు ఆవేగవరలి. ఇంకను నేకైనా పిండికైనా కొరత లేదు. ఇంకను నేకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీ చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి. విత్తవు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి. విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమ పిత. వాటిని పోషించునట్టి పరమ పిత మమ్ము అనుదిన అద్భుతంబుగా నడుపున్. మమ్ము అనుదిన అద్భుతంబుగా నడుపున్. నా కొరకై అన్నీ చేసెను యేసు నాకింకా భయం
లోకములో నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. రేపటి దినము గురించి చింతపడకు, అప్పుడేసు నాకుండా భయమెందుకు. రేపటి దినము గురించి చింతపడకు, అప్పుడేసు నాకుండా భయమెందుకు. రేపు రాని సంగతుల నాదే చింతించున్, రేపు రాని సంగతుల నాదే చింతించున్. ఏ నాటి కీడు ఆనాటికే ఇలా చాలును, ఏ నాటి కీడు ఆనాటికే ఇలా చాలును. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆశీర్వదించేడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వదించేడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతం, తీర్చును ప్రభువే ప్రతి అవసరతం. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసినందులకు, నా కొరకై అన్నీ చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. జీవం గల దేవుణ్ణి ఆరాధించడానికి పూర్వము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మనం చదువుకుందాం. కొంత సమయం ధ్యానించిన మీదట మనము దేవుని ఆరాధించడానికి ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. మనమంతా కలిసి 9-10 వచనాలు చదువుకున్నాము. కొత్త నిబంధనలో పేజీ సంఖ్య 232. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడడం నుండి వచ్చి ఎవరిని లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడని వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే, ఖర్జూరపు మంటలు చెరపట్టి
చెప్పి చెప్పేది. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రేమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసు ప్రభు శ్రేష్టమైన పేరిట వందనములు, స్తుతులు, స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాము. ప్రేమించి మీ ఉచితమైన కృప చొప్పున కనికరించి కాపాడుతూ భద్రపరుస్తూ మరి ఒక శుభదినంలోనికి ప్రభువా పరిశుద్ధమైన పునరుద్ధాన దినంలోనికి మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టి మీ ఇంటిలో బేరనీయంలో సమకూర్చి మాటల ద్వారా మమ్మల్ని స్తుతించే భాగ్యం యేసు ప్రభువులో మీరు మాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి దేవా మీకు స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం. దేవా, ఆరాధన కొరకే మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవ, మా కొరకే విరిచి పంచిపెడుతురండి. మీ నామ పేరు నిలబడి వచ్చిన మీ దాసులను పాత్రను మీ సన్నిధిలో రూపొచ్చు ఈ పరిశుద్ధమైన పాదములు సిద్ధ పడవేసుకొచ్చున్నాను. శిలువ రక్తం చేత కడిగి శుద్ధీకరించి ఖాళీ చేసి మీ జీవపు మాటలతో నింపి మమ్మల్ని అందరినీ కూడా జీవింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయగలిగిన తండ్రి, మమ్మల్ని అంగీకరించండి. మా ఆరాధనలు మీకు అనుపైన సువాసన ఉన్నట్లుగా మీ కృపను మా ఎడల కుమరింపచేయమని ప్రార్థిస్తున్నాం. కలవరిశిలో మా నిమిత్తం మీరు చిందించిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని మా పైన సమృద్ధిగా ప్రోక్షించి మమ్మల్ని సంపూర్ణంగా కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. తీసుకొచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి భద్రతను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీకు చేయవలసిన బిడ్డలు కూడా క్షేమంగా నడిపించి మీరు మహిమను పొందుతున్నారు. యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాము. 9వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను అని. ఇప్పుడు గొప్ప సమూహం అనేది కనబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం అంతా కూడా అది ప్రవచనాత్మకమైన గ్రంథం. అది భవిష్యత్తులో ఏం జరగనయిందో పద్మాసు ద్వీపంలో యోహాను పరవాసిగా ఉన్నప్పుడు ప్రభు అతనికి ప్రత్యక్షమై ఈ విషయాలన్నీ కూడా ఆయనకు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఇది ప్రవచనాత్మక గ్రంథము అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రాస్తూ వచ్చాడు, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడదు. ఎవరు కూడా లెక్కింపజాలనటువంటి గొప్ప సమూహము కనబడుతూ వచ్చింది. ఈ సమూహం గురించి వ్రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, అక్కడ రాస్తారు, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై. మొట్టమొదటిగా వారంతా తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు అని రాస్తూ వచ్చాడు. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆ గుంపు అంతా కూడా తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు, లేకపోతే అక్కడికి వెళ్ళాలి అంటే తెల్లని వస్త్రములు అవసరము అనే విషయం మనకు సామాన్యంగా సాధారణంగా మనకు అర్థమయ్యే విషయం. కాబట్టి వీరు తెల్లని వస్త్రాలు ధరించారంట. అందుకని కొన్ని సమాజాలు చూసినప్పుడు వాళ్ళు నెలకొకసారి
బల్ల ఆరాధన అని పెట్టుకుంటారు. బల్ల ఆరాధన అని పెట్టుకుంటారు. ఆ రోజు ఆ సంఘం అంతా, వాళ్ళు ఎంతమంది అయినా ఉన్నాయి, వాళ్ళంతా తెల్లని వస్త్రములు ధరిస్తారు. మరి విడువారాల్లో ఎట్లాంటి వేసుకుంటారో తెలియదు, కానీ బల్ల ఆరాధనప్పుడు మాత్రం తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. ఇంకొక సమాజం ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకునేవాడు. వాళ్ళు ధరించుకుంటారు. వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళు పెంతెకోస్తు సంఘానికి సంబంధించిన సమాజపు వారని మనకు అర్థమవుతుంది. సరే, ఇది భూమి మీద పరిస్థితి. అయితే ఇక్కడ రాస్తాడు, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. ఎవ్వరు కూడా లెక్కింపదాలని ఒక గొప్ప సమూహం ఉంది. వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు అంటాడు. ఇంతకుముందు దినాల్లో, నాకంటే ముందు మీకు తెలుసు అనుకుంటా, హైదరాబాద్ లో పెద్ద పేరు బక్సింగ్ శారీస్ అనేవాళ్ళు అంట. బక్సింగ్ శారీస్ అనేవాళ్ళు అంటే దాన్ని చూస్తే వీళ్ళు ఫలానా సమాజానికి సంబంధించిన వాళ్ళని అర్థమైపోయింది అనమాట. రాస్తాడు. సరే, వీళ్ళకి తెల్లని వస్త్రాలు ఏ విధంగా వచ్చాయి అనేది ఈరోజు మన ఆరాధనలో ప్రధానమైన భాగం. వీరికి తెల్లని వస్త్రాలు ఏ విధంగా వచ్చాయి, లేక వీరి వస్త్రములు ఏ విధంగా తెల్లగా అవుతూ వచ్చాయి. చదవండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని చాలక వాటిని తెలుపు చేసుకొనిరి. కాబట్టి వీరి వస్త్రాలు, లేక అసలు ముందు ఆ వారు ఎవరంటే వాళ్ళంతా మనమే. మరి వారి యొక్క వస్త్రాలు ఏ విధంగా తెల్లగా అవుతా వచ్చాయి? మత్తయి సువార్త అనుకుంటా, ఏ చాకలి కూడా అటు ఆ విధంగా చలువ చేయలేడంట. యేసు ప్రభు యొక్క వస్త్రాలు దగ మెరిసిపోతా వచ్చాయంట. ఏ చాకలి కూడా ఆ విధంగా చలువ చేయలేడని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి వీరికి తెల్లని వస్త్రాలు ఏ విధంగా ఇవ్వబడుతూ వచ్చాయంటే అక్కడ రాస్తాడు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని ఏం చేసుకున్నారు? తెలుపు చేసుకున్నారు అంట. కాబట్టి వీరికి ఏ విధంగా వీరి యొక్క వస్త్రాలు తెల్లగా అవుతూ వచ్చాయంటే, గొర్రెపిల్ల అనేది వధించబడుతూ వచ్చింది. గొర్రెపిల్ల రక్తము చిందించవలసి వచ్చింది. గొర్రెపిల్ల యొక్క రక్తంలో వీరి వస్త్రములను ముంచినప్పుడు, వాటిని బయటకు తీసినప్పుడు ఆ వస్త్రాలు ఎట్లా మారాయంటే తెల్లగా మారిపోతూ వచ్చాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ గొర్రెపిల్ల ఎవరంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఏంటి వస్త్రాలు, ఏంటి రక్తం అని ఆలోచిస్తే, ఈ రక్తము పరిశుద్ధుడైన దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఈ రక్తము ద్వారానే వస్త్రములు ఏ విధంగా మార్చబడతాయంటే తెల్లగా మార్చివేయబడుతూ వచ్చాయి. వాస్తవానికి మన వస్త్రాలు అంటే మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం దేవుని వాక్యంలో చూస్తే ఈ విధంగా వ్రాయబడుతూ వచ్చాయి. చూడండి, జెఫన్యా 1వ అధ్యాయము 8వ వచనం. జెఫన్యా 1వ మీరే చదవండి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె
వస్త్రములు వేసుకుని వారినందరినీ చాలక నేను శిక్షింతును అంటాడు. చూడండి, అది ఏ దినము అని ఆలోచిస్తే యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అంటాడు. మరి ఇక్కడ రాయబడుతూ వచ్చిందంటే అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ నేను శిక్షింతును అంటాడు. కాబట్టి వస్త్రములు తెలుపు కాక మునుపు మన వస్త్రాలు లేక అవి ఎటువంటివి అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చినట్లుగా అన్య వస్త్రములు. అందుకే మనం ఎఫెసీ 2:11 తీయద్దు గాని అన్య జనులు అనే మాటను గురించి మనం చూసుకుంటూ వచ్చాం. అన్య జనులు కాబట్టి అన్య జనులముగా ఉన్నాము, అన్య వస్త్రములను ధరించుకున్న వారముగా ఉన్నాము. కాబట్టి అన్య వస్త్రములు ధరించుకున్న వారికి ఇక్కడ ఏముంది అంటే శిక్ష ఉంది. ఏముంది? శిక్ష ఉంది. అయితే అక్కడ మనం చదువుకుంటూ వచ్చినట్లుగా ఆ శిక్ష మనపైకి రాలేదు కానీ ఒక గొర్రె పిల్లపైకి శిక్ష వెళ్ళింది. ఆ గొర్రె పిల్లపైకి శిక్ష వెళ్ళడం ద్వారా శిక్ష నుంచి తప్పించబడుతూ వచ్చాం. సరే, మొట్టమొదటిగా చూస్తే మన వస్త్రాలు ఎట్లా ఉన్నాయంటే అవి అన్య వస్త్రాలు అని మనం చెప్పుకోవచ్చు. రెండవదిగా చూస్తే జకరియా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం 3:3 యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా. కాబట్టి పవిత్ర పరచబడక మునుపు యెహోషువకి ఎటువంటి వస్త్రాలు ఉన్నాయి? మలిన వస్త్రములు ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన యొక్క వస్త్రములు తెలుపు చేసుకొనక మునుపు మన వస్త్రాలు ఎట్లా ఉన్నాయంటే మలిన వస్త్రములు. మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే మలినముతో కూడిన జీవితములు. అందుకే పోయిన ఆదివారము ఒక మాట మనం చూసుకుంటా వచ్చాం. ఏంటి మాట అంటే యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం లేదు, స్వస్థత లేదు అనే మాట చూసుకుంటూ వచ్చాం. దుర్వాసన అని, అవి కంపు కొడుతూ ఉన్నాయని చూసుకుంటూ వచ్చాం. కాబట్టి అన్య వస్త్రాలు కలిగిన మనలను, ఇంకా చెప్పాలంటే మలిన వస్త్రములను కలిగిన మనలను దేవుడు ప్రేమించాడు. తద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే మన వస్త్రములు తెలుపు చేయబడుతూ వచ్చాయి. వాస్తవానికి అన్య వస్త్రములను ధరించిన మనకు, మలిన వస్త్రములను ధరించిన మనకు ఏమి సంభవించింది, లేక ఏమి ప్రాప్తించింది, లేక ఏది సిద్ధపరచబడుతూ వచ్చిందంటే అది శిక్ష అని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి అన్య వస్త్రములను బట్టి, మలిన వస్త్రాలను బట్టి, లేకపోతే దుర్గంధాన్ని బట్టి మనము శిక్షించబడవలసిన వారము, మనము శిక్షకు పాత్రులము. అటువంటి స్థితిలో మనమున్నప్పుడు అక్కడ రాయబడుతూ వచ్చింది, వీరు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని. కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తములో, యేసు ప్రభు మన కొరకు చిందించిన తన అమూల్యమైన ప్రశస్తమైన రక్తములో ఏమైనంటే మన జీవితాలు పవిత్రపరచబడుతూ వచ్చాయి, మన జీవితాలు పరిశుద్ధపరచబడుతూ వచ్చాయి. మన జీవితాలు లేక మన హృదయ అంతరంగము అది తెలుపుగా చేయబడుతూ వచ్చింది. వాస్తవానికి మన అన్ని వస్త్రాలను బట్టి లేక మన మలిన వస్త్రాలను బట్టి శిక్షించబడవలసిన మనలను దేవుడైన ప్రభు మనను ప్రేమించి ఆయనే అక్కడ రాస్తూ గొర్రె పిల్ల రక్తము అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు తన యొక్క రక్తము చిందించుట ద్వారా, తన యొక్క రక్తాన్ని కార్చుట ద్వారా ఆ రక్తములో మన జీవితాలు ఎట్లయినాయంటే తెల్లగా. కాబట్టి
మన మన వస్త్రాలు లేక మన జీవితాలు, మన హృదయ అంతరంగాలు తెల్లబడటానికి, తెల్లగా ఉండడానికి, ఏ చాకలి కూడా చలువ చేయలేనంత తెల్లగా మార్చబడటానికి గొర్రె పిల్ల తన రక్తాన్ని ఏం చేసింది? చిందించింది. గొర్రె పిల్ల తన రక్తాన్ని సిద్ధపరిచింది. గొర్రె పిల్ల తన రక్తాన్ని చిందించడానికి ఇష్టపడింది అని మనము చెప్పుకోవచ్చు. చదవండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, తమ వస్త్రములను ఉదుకుకొని చలక వాటిని తెలుపు చేసుకొనిరి. ఇక్కడ వస్త్రములు అని వ్రాయబడుతూ వచ్చింది. వస్త్రములు కాబట్టి గొర్రె పిల్ల రక్తములో ఉదుకుకున్న కారణం చేత వస్త్రాలు ఏమవుతూ వచ్చాయంటే తెల్లబడుతూ వచ్చాయి. దేవుని వాక్యములో గొర్రె పిల్ల మన కోసము శిక్ష అనుభవించుట ద్వారా, గొర్రె పిల్ల మన కొరకు తన రక్తాన్ని కార్చుట ద్వారా, గొర్రె పిల్ల మన శిక్ష అనుభవించుట ద్వారా దేవుని వాక్యంలో మనకు అనేకమైన వస్త్రాలు ఇవ్వబడుతూ వచ్చాయి. లేకపోతే అన్య వస్త్రములు కలిగిన వారము, మలిన వస్త్రములు కలిగిన వారము, దుర్గంధముతో నింపబడిన వారము, స్వస్థత లేని వారము, శక్తిహీనులము, బలహీనులము, అనేకమైన పరిస్థితులు గుండా వెళుతున్న వారము. అయితే ఈ గొర్రె పిల్ల తన రక్తాన్ని కార్చుట ద్వారా మనకు అనేకమైన వస్త్రాలు ఇవ్వబడుతూ వచ్చాయి. చూడండి దేవుని వాక్యంలో త్వరగా నేను కొన్ని వస్త్రాలు చూపిస్తాను. చూడండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి చాలండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. కాబట్టి యేసు ప్రభు తన రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా, గొర్రె పిల్ల తన రక్తాన్ని మన కొరకు కార్చివేయటం ద్వారా, గొర్రె పిల్ల యొక్క రక్తము మన కొరకు సిద్ధపరచబడి ఉండడం ద్వారా మనకు ఇక్కడ సంభవించిన వస్త్రం ఏంటంటే ఉల్లాస వస్త్రము. ఉల్లాస వస్త్రము అంటే అంతకుముందు మనకేం లేదు, జీవితంలో ఉల్లాసము లేదు, జీవితంలో సంతోషము లేదు, జీవితంలో ఆనందము లేదు. ఏమి కారణం అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో, తన అంతరంగంలో, తన యొక్క హృదయంలో పాపమున్నంత కాలము ఆ వ్యక్తి యొక్క జీవితంలో నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించలేడు. ఓ భక్తుడు పాట రాస్తాడు, పాము జీవించు బిలములో పక్షి జీవించ వీలగునా అంటాడు. కాబట్టి పాము జీవించే బిలములో పక్షి జీవించలేదు, ఎందుకంటే ఆ రెండింటికి పడదు. అదే విధంగా మన యొక్క అంతరంగంలో, హృదయంలో పాపం ఉన్నంత కాలమంతా కూడా, ఎన్ని సంవత్సరాలకు మనం రక్షించబడ్డామో, రక్షించబడక ముందు కాలమంతా కూడా, రక్షించబడేంత వరకు కూడా మన జీవితంలో, హృదయంలో నిజమైన శాంతి గాని, నిజమైన సమాధానము గాని, సంతోషము గాని, ఆనందము గాని, ఉల్లాసము గాని లేదు. అది ధైర్యంగా మనం చెప్పగలం. అందుకే యేసు ప్రభు చెప్పాడు కదా, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, ఇది లోకమిచ్చినట్లు కాదు. కానీ లోకమిచ్చే శాంతి కాదు, లోకమిచ్చే సమాధానము కాదు, దేవుడిచ్చే శాంతి సమాధానములు అవి ఎటువంటివంటే అవి శాశ్వతమైనవి. లోకమిచ్చే సంతోషము, ఆనందము అది చాలా ఒక సమయం ఉంటుంది, అది అయిపోయిన తర్వాత పోద్ది. కానీ ప్రభు ఇచ్చేది అటువంటిది
కాదు. సరే, మొట్టమొదటిగా చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మనము కడగబడుట ద్వారా మనకు వచ్చిన మొట్టమొదటి వస్త్రం ఏంటంటే ఉల్లాస వస్త్రము. చదవండి అంటే అక్కడి నుంచి. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. చాలండి. వారికిచ్చుటకును ఆయన నన్ను. యెషయా కూడా చాలా విషయాలు ఆయన ప్రవచించాడు. యేసు ప్రభువును గురించిన విషయాలు ఆయన ప్రవచించాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రెండవదిగా భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమిచ్చాడు? స్తుతి వస్త్రము. అంటే స్తుతి వస్త్రం మనకు ఇవ్వక ముందు మనం ఎట్లా ఉన్నాం అంటే భారంతో ఉన్నాం. మీరు ఎప్పుడైనా యాత్రికుని ప్రయాణం అది చూసారు ఎప్పుడన్నా? అది చూసారు? అది వీడియో తర్వాత పుస్తకం కూడా ఉంది కదా, ఆయన జాన్ బనియన్ రాశాడు కదా. అందులో యాత్రికుడు వెళ్తా ఉంటాడు, చాలా బరువైన మూట మోసుకుంటా వెళ్తా ఉంటాడు. ఆ తర్వాత ఆ మూట, ఆ బరువు దింపబడిన తర్వాత ఏమయ్యాడు? ఆయన తేలికవుతూ వచ్చాడు. అంటే ఒక వ్యక్తి రక్షించబడక ముందు ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడంటే చాలా భారంతో ఉంటాడు, చాలా బరువును మోస్తూ ఉంటాడు. ఇది పాపపు బరువు. ఒక్కసారిగా మనం అనుభవించాము, మనందరం ఆరాధిస్తున్నాం, మనందరం అనుభవించాము. రక్షించబడిన తర్వాత జీవితం అంతా తేలికైపోతా ఉంది. అసలు అర్థం కాని పరిస్థితి. ఏమైంది లోపల? ఏదో తెలియని ఆ గొప్ప కార్యం అట్లా చేస్తుంది అనమాట. తెలియకుండానే సంతోషం దుఃఖంతో కన్నీళ్లు కారిపోతా ఉంటే ఏదో బరువంతా కూడా దింపి పక్కన పడేసినట్టు ఉంటుంది. 2009లో ఇది జరిగింది నా జీవితంలో. బరువంతా తీసి ఎవరో పక్కన పడేసినట్లయింది, తేలికైపోయాడు. కాబట్టి ఇక్కడ రాస్తాడు 61లో, యెషయా 41:3 రాస్తాడు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దేవుడు మనకేమిచ్చాడు? మనకు దయచేస్తూ వచ్చి. ఎట్లా వస్తుందంటే గొర్రె పిల్ల రక్తము ద్వారా ఇది మనకు ఇవ్వబడుతూ వచ్చి. ఇది రెండవది. మూడవదిగా చూస్తే 10వ వచనం, చాలక ఆయన రక్షణ వస్త్రములను నాకు, రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు ఏం చేశాడు? ధరింపజేస్తా వచ్చాడు. ఇది మూడవదిగా మనము ఎక్కువ సార్లు మాట్లాడుకునే మాట. నాలుగవదిగా చూడండి, అదే వచ్చిన చదవక, నీతి అను పైబట్ట నాకు అది. కాబట్టి రక్షణ అనే వస్త్రము, నీతి అనే పైబట్ట నాకు ఏం చేశాడు? ఆయన ధరింపజేస్తూ వచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మనకు ఏం అర్థమవుతుందంటే, ఈ వస్త్రాలన్నీ ప్రభు మనకు ఉచితముగా అనుగ్రహించాడు. దీనికోసం మనం ఏమి ఖర్చు చేయలేదు, దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. అయితే ఈ వస్త్రాలు మనము పొందుకోవటానికి గొర్రె పిల్ల ఏమనుభవించింది? శ్రమ అనుభవించింది. గొర్రె పిల్ల సిలువ బాధను అనుభవించింది. గొర్రె పిల్ల అవమానం అనుభవించింది. గొర్రె పిల్ల యాతన అనుభవించింది. గొర్రె పిల్ల భయంకరమైన శిక్ష అనుభవించింది. ఆ గొర్రె పిల్ల తన రక్తాన్ని కార్చుట ద్వారా, ఆ రక్తము ద్వారా మనకి ఈ వస్త్రాలన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడుతూ వచ్చాయి. ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, నీతి వస్త్రము. ఈ వస్త్రాలన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. వాటిని బట్టి మనము ప్రభువును స్తుతించాలి. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసనాల 9 చివర లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారే, చాలక ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని అంటాడు. ఖర్జూరపు
మట్టలు. ఈ ఖర్జూరపు మట్టలు దేనిని తెలియజేస్తా ఉందంటే విజయానికి గుర్తుగా ఇవి మనకు కనబడతాయి. విజయానికి గుర్తు. కాబట్టి ఇక్కడ విజయము పొందిన గుంపుగా ఈ గొప్ప సమూహముగా ఈ సమూహం కనబడతా ఉంది. ఈ సమూహము దేనిపైన విజయాన్ని పొందుకుంటా వచ్చారు అని ఆలోచిస్తే మనకు బాగా తెలుసు. ఆంటీ ఒక 1-2 నిమిషాలు చెప్పినట్టున్నారు. మొట్టమొదటిగా లోకము పైన విజయం, రెండవదిగా సాతాను పైన విజయం, మూడవదిగా మన శరీరం పైన విజయం. అంటే ఈ శరీరము, సాతాను, లోకము ఏం చేస్తా ఉంటదంటే, పోయిన ఆదివారం మనం బలవంతం చెప్పుకున్నాము, ఆత్మకు విరోధంగా అపేక్షిస్తా ఉంటది అని ఒక మాట చెప్పుకున్నాం. ఆత్మకు విరోధంగా కోరుకుంటా ఉంటదని చెప్పుకున్నాం. కాబట్టి వీళ్ళు ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రె పిల్లలు నిలబడుతూ వచ్చిన కారణం ఏంటంటే వీరు విజయం పొందుతూ వచ్చారు. దేనిపైన అంటే లోకం పైన, సాతాను పైన, శరీరం పైన విజయాన్ని పొందుకుంటూ వచ్చారు. ఇది కూడా ఎట్లా సంభవించిందంటే గొర్రె పిల్ల రక్తము ద్వారా ఈ విజయాన్ని మనం ఏం చేసుకుంటూ వచ్చాము, పొందుకుంటూ వచ్చాము. లేకపోతే లోకాన్ని జయించగలమా? సాతాను జయించగలమా? శరీరాన్ని జయించగలమా? వాటిని జయించే శక్తి మన దగ్గర ఉందా? లేదు. వాటిని జయించే శక్తి మన దగ్గర కనుక ఉండగలిగితే యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరత లేదు. వాటిని మనము జయించలేము. అందుకనే యేసు ప్రభు పాపిని ప్రేమిస్తాడు, పాపిలో ఉన్న ప్రాణాన్ని పాపాన్ని ద్వేషిస్తాడు. ఎందుకంటే మానవుడు పాపాన్ని జయించేంత శక్తి లేనివాడు. కాబట్టి దేవుడు అర్థం చేసుకునే విశాలమైన మనసు ఆయనకు ఉంది. కాబట్టి పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. మనం ఆలోచిస్తే ఈ విజయం మనకు ఎట్లా వచ్చిందంటే ఇది గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా అని మనము చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు 10వ వచనం చదవక. 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఈ వచనంలో ఒక మాట అన్నారు. వాడు ఏమన్నా తెలుసా? మా రక్షణకై. ఏమన్నారు వీళ్ళు? మా రక్షణకై. వాస్తవానికి ఈ రక్షణ ఎవరిది అని ఆలోచిస్తే 119వ కీర్తనలో మనకు ఒక మాట కనపడదు. చూడండి, 119వ కీర్తన 21 సామెతలు 21:31. రక్షణ ఎవరి ఆధీనము? యెహోవా ఆధీనము. రక్షణ యెహోవా యొక్క ఆధీనము. అయితే వీళ్ళేమంటున్నారు? మా రక్షణకై. రక్షణ దేవునిది. అయితే ఆ రక్షణ దేవుడు ఏంటంటే మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆ రక్షణ ఆయనదైతే ఆ రక్షణ మనకు ఆయన చేశాడంటే స్వతంత్రింపజేస్తూ వచ్చాడు. ఆయన మనకు దయచేస్తూ వచ్చాడు. ఆయన మనకు దాని ఒక స్వాస్యముగా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పినట్లుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లుగా గొర్రె పిల్ల తన రక్తాన్ని చిందించడం ద్వారా, ఆ రక్తము ద్వారా మన వస్త్రములను తెల్లగా చేసుకుంటూ వచ్చాము. ఆ వస్త్రములే ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, నీతి వస్త్రము అని చెప్పుకుంటూ వచ్చాం. అది మాత్రమే కాదు, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా లోకం పైన, సాతాను పైన, శరీరం పైన విజయాన్ని పొందుకుంటూ వచ్చాము.
ఆ రక్తము ద్వారానే రక్షణను మనం ఏం చేసుకున్నాము, స్వతంత్రించుకున్నాము. లేక దేవుడు మనకు దానిని ఒక స్వాస్థ్యముగా అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఎలుగెత్తి మహాశబ్దముతో ఎలుగెత్తి వాళ్ళు ఏం చెప్తారంటే ఆ రక్షణకై స్తోత్రం అని చెప్తా ఉన్నారు. కాబట్టి మహాశబ్దముతో ప్రభువును వాళ్ళు స్తుతిస్తూ వచ్చారు. కాబట్టి ఉదయకాల సమయంలో రక్షించబడిన మనము కూడా గొర్రె పిల్ల యొక్క రక్తములో కడగబడిన జీవితాలు, హృదయాలు కలిగిన మనము కూడా దేవుడిచ్చిన ఈ తెల్లని వస్త్రాన్ని బట్టి, ఈ రక్షణ వస్త్రాన్ని బట్టి, ఈ నీతి వస్త్రాన్ని బట్టి, ఈ స్తుతి వస్త్రాన్ని బట్టి, లేక ఈ యొక్క ఉల్లాస వస్త్రాన్ని బట్టి మనము ప్రభువును స్తుతించ బద్దులమైనము. ప్రభు మనకు సహాయము చేయునుగా. మనమంతా ఒక పాట రెండు 231 మనము లేచి నిలబడి ఒక చరణం పాడదాం. 233 జై జై యేసు రాజా జై జై అనే పాట. పల్లవి మొదటి చరణం మాత్రమే. నిలబడగలిగిన వాళ్ళు మాత్రమే, నిలబడలేకపోతే కూర్చోవచ్చు. నిలబడగలిగిన వాడు జై జై యేసు రాజా జై జై రాజా నీకే జై జై రాజా నీకే జై 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 యేసు రాజా జై జై రాజా నీకే జై జై రాజా నీకే జై జై పాపరూపములో బడి ఉన్న పాపరూపములో బడి ఉన్న నన్ను చూసి జయసాచి నన్ను చూసి జయసాచి సత్సంగనికి జయసిద్ధివి సత్సంగనికి జయసిద్ధివి జై జై యేసు రాజా జై జై రాజా నీకే జై జై రాజా నీకే జై జై. మొట్టమొదటిగా సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు ప్రభుని ఆరాధించి వెళ్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు, ఒక సహోదరి వాక్యపు వెలుగులో మార్చి ప్రభువును ఆరాధిస్తారు.